హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫిల్మ్ చిట్ చాట్. ట్రైలర్తోనే మనకి పరదాకి సంబంధించిన క్యూరియాసిటీ పెంచేసింది టీం. మరి ఈ మూవీ ఆగస్ట్ 22న థియేటర్స్ని హిట్ చేయబోతోంది. మరి ఈ మూవీకి సంబంధించిన బోల్డ్ అని విశేషాలతో టీం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, బోల్డ్ అని విషయాలు మనం కూడా తెలుసుకుందాము. సో మనతో పాటు జాయిన్ అయ్యారు డైరెక్టర్ ప్రవీణ్ గారు, హీరోయిన్ అనుపమ గారు, మనందరి దర్శన గారు, అలానే విజయ్ గారు కూడా ఉన్నారు. సో ఎలా ఉన్నారండి? యా గుడ్, వెరీ గుడ్, ఎక్సైటెడ్. అంటే మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది, చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత. అంటే 4 months బ్యాక్ టీజర్ తోనే అరే ఏంటబ్బా కొత్తగా పరదా అంటున్నారు, అందులో బ్యూటిఫుల్ అనుపమ గారిని అందులోనే ఉంచేశారు అని అనుకున్న వాళ్ళందరికీ ట్రైలర్ తో మీరు ఒక క్లారిటీ ఇచ్చారు, ఏదో సమ్ స్ట్రగుల్ ఉంటుంది అని. సో ఫస్ట్ డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ఏంటి ఎందుకు అనుపమ గారిని తెర చాటున ఉంచాలనుకున్నారు? అంటే కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్. సో పరదాలో అసలు ఒక అమ్మాయిని అంటే హీరోయిన్ పెట్టుకొని పరదాలో చూపించడమే చాలా వెరైటీ థింగ్. ఫస్ట్ నేరేట్ చేసినప్పుడు అసలు నేను ఎంతసేపు కనిపిస్తాను సినిమాలో అలా డౌట్ కూడా ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో అనుపమ కనిపిస్తుంది, చాలా వరకు కనిపిస్తుంది. ట్రైలర్ లో కొద్దిగా మాకు ఇచ్చారులేండి, అమ్మాయి కనిపిస్తారు అనుపమ గారు. టీజర్ లో అయితే అసలు అంటే ఆవిడ ఎలా చూడాలి పాపం ఆవిడ అంటే మగ ఫ్యాన్స్ పాపం కళ్ళలో రాడి మీరు పరదాతో కప్పిస్తాము. అదే we see her so little. Whenever she's there, we really like get to see her well. పరదాలో ఉన్నప్పుడు కూడా అనుపమనే చేసింది ప్రతిసారి. అంతేనా? ఓకే. దూరంగా వైట్ షాట్ లో కూడా నేనే ఉన్నాను. అవునా? అదే ఎలా ప్రూవ్ చేయగలుగుతుందో నాకు తెలియదు. నా వాకింగ్ స్టైల్ దానిలో అర్థమవుతుంది, అది నేనే. వారు వదలలేదు నన్ను ప్రతి షాట్ కి. 100% మీ దగ్గర నుంచి తీసుకున్నారు అనమాట ప్రవీణ్ గారు యాజ్ ఎ డైరెక్టర్, ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో మీకు ఎలా అనిపించిందండి? అంటే మీ మూవీస్ పరంపర మనం చూసినట్లయితే అనుపమ గారు ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమా హిట్. అంటే మీ ఫస్ట్ నుంచి కూడా అంటే అనుపమ గారు ఉన్నారు బాగుంటుంది సినిమా అన్నట్టు. తర్వాత కొంచెం చేంజ్ అవుతూ ఉన్నారు మీరు కూడా, క్యారెక్టర్స్ చూస్ చేసుకునే విషయంలో కూడా. అండ్ పరదా మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినటువంటి ఎలిమెంట్ ఏంటి? ఈ స్టోరీ నరేషన్ నాకు తెలిసి ఒక 3.5-4 hours ఉండింది కదా. నాకు 4+ hours తీసుకుని వాళ్ళు నరేట్ చేసిన స్టోరీ ఇది. అంటే ఈ స్టోరీ గురించి విన్నప్పుడే మనకి ఒక క్యారెక్టర్, ఇప్పుడు ఈ సుబ్బు అన్న క్యారెక్టర్ నా కోసం చెప్పినప్పుడు నేను అలా ఓకే మనం ఇమాజిన్ చేస్తాం కదా ఎలా ఉంటుంది. ఓకే వాళ్ళు పరదా అని చెప్పారు, నేను ఇప్పుడు పరదాతో నన్ను ఇమాజిన్ చేస్తున్నాను. ప్రతి షాట్ లో ఇమాజినింగ్ మై సెల్ఫ్ ఇన్ దట్ పరదా. అండ్ అది అప్పటి నుంచి నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. కానీ షూట్ చేసినప్పుడు మాత్రం నాట్ జస్ట్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ది యాక్టర్, ఫర్ ద డిఓపి మృదుల్, అప్పుడప్పుడు మృదుల్ సెన్ లైక్ డిఓపి, అండ్ షీ యూస్ టు లైక్ బి సో ఫ్రస్ట్రేటెడ్, షీ వుడెంట్ నో వాట్ టు డు విత్ పరదా. అంటే ఈయన చెప్తారు మనకి కొంచెం కనిపించాలి, దెన్ షీ వుడ్ అడ్జస్ట్ లైట్ అకార్డింగ్లీ. దెన్ హీ సే అయ్యో ఇంత కనిపించకూడదు, సో ఎంత కనిపించాలి అని తెలియకుండా ఇట్ వాజ్ లైక్ అ టాస్క్. అంటే ఎక్స్ప్రెషన్ పలకాలి కదా, మీరు ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి కదా. సో పరదా చాటున ఎక్స్ప్రెషన్ అనగానే ఎలా ఫీల్ అయ్యారు? ఛాలెంజింగ్ అనిపించిందా మీకు? యాక్టింగ్ లో ఐ థింక్ అందరికి దేర్ బిగ్గెస్ట్ టూల్ ఇస్ దేర్ ఐస్. లైక్ దే ఆస్క్ మీ టు కవర్ మై ఐస్. ఇప్పుడు నేను ఎలా చేయాలి? సో ఇట్స్ లైక్ ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లోర్ దట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ యాక్చువల్లీ, విత్ ద బాడీ లాంగ్వేజ్, లేదంటే లైక్ హౌ ఐ టాక్ ఇట్లాంటి. అండ్ మేజర్ వర్క్ ఎక్కడ వచ్చిందంటే డబ్బింగ్ లో వచ్చింది. అంటే వాయిస్ మాడ్యులేషన్ తోనే కదా చాలా ఇమోషన్స్ మనం కన్వే చేయగలం. సో దట్ వాస్ టాస్క్. బట్ దిస్ ఇస్ వన్ సబ్జెక్ట్ దట్ ఐ ఇన్స్టెంట్లీ లైక్డ్. నరేషన్ తర్వాత వెంటనే ఐ సెడ్ ఓకే, బికాస్ నేను ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటే వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారని అనుకుని నేను వెంటనే నిజంగానే అలా జరిగి ఉండేదా? ఇఫ్ ఇన్ కేస్ అనుకి చెప్తే అను ఒప్పుకుంటది కాబట్టి, ఎందుకంటే అను బెస్ట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయడం నాకు తెలుసు, సో చేస్తుందని తెలుసు, అదే జరిగింది. అంటే మీరు సినిమా చూసే తెలుస్తుంది, ఎవరిని ఊహించుకోలేము. అంటే క్యారెక్టర్ లో అనుగారిని ఊహించుకున్నారు, వేరే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి లాక్ అవడం అలా ఏం లేదు. సో 100% చేశారా మరి పరదా చాటున పర్ఫార్మెన్స్? చూడండి మీరు చూసాక చెప్తారు. అంటే లైక్ అంటే చాలా వర్క్ చేసింది దీనికోసం. అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిల్మ్. మేము ఎక్కడెక్కడో షూట్ చేసాం, ఎక్కడెక్కడో తిరిగాం. అంటే తను ఫస్ట్ టైం నేరేషన్ విన్నప్పుడు షీ ఫెల్ట్ సో ఎమోషనల్. చాలా అంటే ఎవ్రీబడి కెన్ కనెక్ట్ టు దిస్ ద హోల్ థాట్ ఆఫ్ ఫ్రీడమ్ అన్న పాయింట్ని టచ్ చేసాం. సో దట్ వాజ్ లైక్ ప్రతి లైఫ్లో
అంటే నేను యాజ్ అ మెన్ ఐ కాంట్ అండర్స్టాండ్ ఉమెన్ మచ్ ఆబ్వియస్లీ, సో షీ విల్ కనెక్ట్ మోర్ దాన్ మీ ఫర్ ద స్టోరీ ఆబ్వియస్లీ, బికాస్ దిస్ ఇస్ లైక్ వాళ్ళ పర్స్పెక్టివ్లో రాసిన స్టోరీ బేసికల్లీ. సో ఫస్ట్ నుంచి ఇట్స్ జస్ట్ ఇప్పుడు నా క్యారెక్టర్ మాత్రం కాదు, ఫస్ట్ నుంచి ఐ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ హూ ఇస్ ప్లేయింగ్ లైక్ అమీస్ క్యారెక్టర్ అండ్ ఆల్సో లైక్ రత్తమ్మ క్యారెక్టర్స్. అది వాళ్ళు ఇది బికాస్ 3 of them are like really strong characters. అది వాళ్ళ మధ్యలో there's like this bonding that we can't even like. అది నేను ఒక సినిమాలో అలాంటి ఒక కెమిస్ట్రీ 3 క్యారెక్టర్స్ కి చూసి చాలా రోజులైంది. దట్ టు గర్ల్స్ మధ్యలో విమెన్ కనెక్షన్ అన్నది చాలా రేర్. So like I was so happy the moment they said like they're approaching Darshan. I was just praying. I did all black magic. I did everything possible. Like That's big blessing. సో అంటే దర్శన గారు ఉండటం కూడా అంటే చాలా కొత్తగా అనిపించింది అనమాట. వీళ్ళు ముగ్గురిని చూడటం చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు క్రౌడ్ పుల్లింగ్ కి ఎలిమెంట్స్ అన్ని బాగా కూర్చి వీళ్ళని సెట్ చేశారు అనిపించింది. మీరేమంటారు విజయ్ గారు? అంటే అనుపమ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అమీ అండి. అమీకి ఇక్కడ తెలుగులో కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కానీ ఏది కూడా సాటిస్ఫాక్షన్ లేదు, నాకు కానీ ప్రవీణ్కి కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకెవరు అన్నప్పుడు దర్శనాన్ని అడగచ్చా, ఒప్పుకుంటుందా అని డౌట్. అయితే దర్శనకి వెళ్ళి నరేషన్ ఫోన్లో ఇచ్చావు నువ్వు, ఫోన్లో ఇచ్చాడు ప్రవీణ్. అసలు దర్శన కూడా ఇస్ వినగానే ఐఎమ్ డూయింగ్. మీకే క్యారెక్టరైజేషన్ లో ఎలా అండి, మిమ్మల్ని ఏ పాయింట్ ఇంప్రెస్ చేసింది? I think for me the first idea that you're making a film with 3 women itself, it's one of those things that all of us want to do. For most women, like women, other women or women friendships are like the pillar of our lives, but we don't get to explore that in films. We rarely get to. So I've always wanted to do some work with women or like say more stories like this. So the minute they told me this and they told me, okay, this is what it is, it's, there's going to be 3 women. And in an industry where it's so rare, I was already impressed that they were trying to do that. And the fact that, they were, I really enjoyed the narration. I thought even the character is not at all like me. It's she's, whatever. She's not. Bold and courage. And ఆవిడ వేసేటువంటి డైలాగ్ పంచెస్ కి డెఫినెట్ గా బాగుంది అనమాట. అనుపమకి నారేట్ చేసినప్పుడు దర్శనకు బాగా కనెక్ట్ అయ్యేది డైలాగ్స్ కి. అంటే ఆమె డైలాగ్స్ దిస్ డైలాగ్ నేను వెయ్యాలి కదా ఈ డైలాగ్. యాక్చువల్ నా క్యారెక్టర్ అయితే అమ్మీ క్యారెక్టర్ కదా, ఇలాంటి చాలా మాట్లాడతాను, బెల్ బ్రేక్ ఉండదు అలా, నేను నాకు మాట్లాడుతూ ఉంటాను. బట్ లైక్ ఇది చాలా ట్రిక్కీ క్యారెక్టర్ టు ప్లే. ఇది దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్ టు ప్లే. ఆ మీటర్ ఉంది ఒకటి, ఇట్ సైడ్ వెళ్ళినా అటు సైడ్ వెళ్ళినా అది ఆడ్ అయిపోతుంది, చాలా ఆక్వర్డ్. Like no, she's annoying. Like I feel like Ami is she's not like kind or she's like a brash she's but behind, I mean, it's almost like a defense mechanism that she has. So it was nice to play a really nice inside nice person, but outside she's just like giving it to everyone, and it was a sassy character, so I really had fun with it. Very real character. Ami's character is very real, where anybody can relate to it. I think after watching the movie, most of the women will relate to Ami. అంటే ఎందుకంటే చాలా మంది ఉంటారు అమి లాంటి పర్సన్స్ మన మోడర్న్ డే జనరేషన్స్ లో. సినిమా చూసినప్పుడు కూడా ఈ అమ్మీ క్యారెక్టర్ ఉంది కదా, there are conversations that they have. So అమ్మీ is like audience point of view. Like audience ఏం అడగాలని అనుకుంటున్నారు అవన్నీ, that is what అమ్మీ is doing. And we also, oh, that's right too. Oh, okay. అంటే ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కూడా అంటే పిల్లల పిల్లలు పుట్టి అంటే అవి కొంచెం ఫన్ జనరేట్ చేసి అండ్ కొంచెం కనెక్ట్ అయ్యేలా చెప్పింది కూడా. లైక్ చాలా డైలాగ్స్ ఉంటాయి ఇలా సినిమాలో. In Malayalam I have spoken like all together I have done like 3-4 scenes of dialogue. Mostly I'm like looking into the vicinity. Here one Telugu film I did, I like woke up, slept, ate lines every day. I was just like చాలా హోంవర్క్ చేశారు, పెద్ద పెద్ద డైలాగ్స్ without prompting. No prompting, nothing. She would muck it up, she would learn it, like she was so professional, she wants to learn it. అట్లా మనకి చాలా
the way she talks in the film is also very nice, very cute. ఇవి మేము చెప్తున్నాం కానీ అది మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు అలా అంతది చాలా హార్డ్ వర్క్ చేసింది పాపం. For me, I think the biggest, like, it was too many challenges. I learned to drive because of this It's four-wheeler. Yes, yes. So firstly, I'm driving, I'm speaking in a language I don't know. There are these two wonderful women in the car. Their lives depend on me. We're on a hill. It was all too much. So I was like, if I don't prepare, I'm going to really mess this up. So I was, I had to do a lot of work. ఇంకా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పారా ఈ విషయము? అంటే ఒకవైపు డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్చుకుంటాను సినిమా ముందు. షీ లెర్న్ డ్రైవింగ్ అండ్ టూ-వీలర్, ఫోర్-వీలర్ అండ్ లాంగ్వేజ్. నార్మల్ డ్రైవ్ ఆల్సో. ముందు కెమెరా ఉంటుంది, పెద్ద ఎక్విప్మెంట్, ఇట్స్ కాస్ట్లీ కెమెరా ఎక్విప్మెంట్. హిల్ ఏరియాలో డ్రైవ్ చేయాలి. I was just like, this is too much of a task for a first Not Hyderabad roads ante. That is Dharmshala roads. Like this. And these dialogues are going on, so I'm just like, inside I'm dying. But Probably the first time she didn't concentrate on acting much and it was just it's like lives are most important. అండ్ మధ్యలో నా ప్రాబ్లం ఏంటంటే లైన్ మధ్యలో చిన్నది మారిస్తే చచ్చిపోతాను ఇంకా. అంటే జనరల్లీ ఐ కాంట్ చేంజ్ ద లైన్ ఇన్ I used బిట్వీన్. to like bully them. I used to like hit them if they change like that. Like, if you just change anything. చాలా difficult అండి. Very very difficult. Actually it's her first film కదా. Like ఒక ఫస్ట్ ఫిల్మ్ లోనే ఇన్ని డైలాగ్స్ అన్నది అండ్ దట్ టు ఇలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ విత్ సో మెనీ టాస్క్ అనేది చాలా టఫ్. బట్ షీ హ్యాండిల్ ఇట్ సో వెల్. లైక్ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ వెన్ ఐమ్ యాక్టింగ్ విత్ హర్, లైక్ నేను కొత్తగా నా దగ్గర నుంచి నేను యాక్ట్ చేయాలని లేదు. ఐ జస్ట్ హ్యావ్ టు రియాక్ట్ టు వాట్ షీ సేయింగ్. సో అంత ఫీల్ ఉంటే No, for me also, like, I think it really helped that both of these people were constantly in the car with me and they knew the lines. There'll be few lines that you get stuck with, like, Yes. I'm just saying it like one word and that word will just not come and they'll like tell me from back or something. Like, so these are the things. They were the ones who like helped me through it through and through. love the experience of shooting this. సో టిల్లు స్క్వేర్ సక్సెస్ తర్వాత ఇలా కనిపిస్తున్నారు. టిల్లు క్యూబ్ లో కూడా అనుపమ గారు ఉన్నారు అని ఉండాలి అని కూడా అనుకుంటున్నారు. సో మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? నాకు తెలియదు అని చెప్తారు. నాకు అస్సలు ఐడియా లేదు. టిలీ క్యూబ్ స్టార్ట్ అవుతుందా నాకు తెలియదు అసలు. లైక్ ఐ డోంట్ నో అబౌట్ దట్ యెట్. అవునా? ఓకే. అంటే ఉండాలని కోరుకుంటున్నారు చాలా మంది మిమ్మల్ని చూసిన తర్వాత. టిల్లు స్క్వేర్ క్యూబ్ లో కూడా ఉండాలి కావాలంటే ఉంటాను, లేకపోతే ఉంటుంది. దట్స్ ఇట్. అండ్ మీకు ఎలా ఇష్టం అండి? అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ని చూజీగా వెళ్తూ ఉన్నారు కదా, విలన్ షేడ్స్ అట్లాంటివి కూడా ఫర్దర్గా చేయాలని ఉందా మీకు? మంచి క్యారెక్టర్ ఉండాలి. ద క్యారెక్టర్ షుడ్ హ్యావ్ లైక్ అన్ ఇంపాక్ట్. అది ఇట్ డజంట్ హ్యావ్ టు బి ది ఎక్స్ట్రీమ్స్. విలన్ చాలా మంచి అమ్మాయి అలా కూడా ఉండక్కర్లేదు. అ నైస్ క్యారెక్టర్ విచ్ హ్యాస్ సమ్ డెప్త్. అట్లా ఉన్న క్యారెక్టర్స్ చాలా వర్సిటైల్గా దొరికితే హ్యాపీ. అండ్ మీ ఇన్ని సంవత్సరాల సినీ కెరియర్లో అంటే మీరు అంటే కొంచెం చబ్బీగా ఉండి ఇప్పుడు ఫుల్ మెయింటైన్ 0 సైజ్ అయ్యారు కదా, ఇప్పుడుతో కంపేర్ చేస్తే మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవడం మీకు ఇష్టంగా అనిపిస్తుంది? నన్ను మిర్రర్ లో చూసినప్పుడు నేను హ్యాపీ ఉంటే చాలు. నేను లా ఉన్నా సరే సన్నగా ఉన్నా సరే నేను హ్యాపీ ఉంటే చాలు. హ్యాపీగా ఉండాలి. ఓకే. కళ్ళలో హ్యాపీనెస్ ఉండాలి. వేరేం నేను ఇప్పుడు ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. దట్స్ ఇట్. సో ముగ్గురు మంచి ఫ్రెండ్. అంటే సంగీత గారు Yeah, ఎస్పెషల్లీ అయ్యో. అంటే ఆవిడ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా అంతే ఎనర్జెటిక్ గా చేస్తున్నారు చాలా. అంటే మీ ఇద్దరు ఆవిడతో ఎలా జెల్ అయ్యారు? మీ ట్రావెల్ ఎలా ఉంది ముగ్గురిది? Great. She's so much fun. She's a brat. So it was good fun. Like, great time we had with her. ఓకే. మోస్ట్ ఎక్స్పీరియన్స్ సంగీత Yeah. లైక్ ఎన్నో ఫిల్మ్స్ చేశారు ఆవిడ. సో దిస్ ఫిలిం అంటే నేను నేరేషన్ చెప్పగానే ఏంటి ప్రవీణ్ తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తున్నాయా అంటే ఇట్ ఈస్ లైక్ అంటే ఒక్కసారి ఉమెన్ అంటే తను చేసిన కెరియర్లో ముగ్గురు ఉమెన్తో హీరో లేకుండా ముగ్గురు ఉమెన్తో సినిమా చేసిగలవు అండ్ అంత మంచి కంటెంట్ అలా అదే షీఈ్ సో ఎక్సైటెడ్ అనమాట. అంటే తెలుగులో ఇలాంటి సినిమాలు రావడమే షీఈ్ సో పాజిటివ్ అనమాట. చాలా చాలా వెంటనే చేసేస్తాను రెడీ అని చెప్పి. అంటే మీరు నెరేట్ చేసినప్పుడు ఆవిడనే అనుకున్నారా? ఇంకా Yeah, సంగీత గారిని అనుకున్నారా? ఓకే, నైస్. ఇన్స్టెంట్ కనెక్షన్. అది ఎలా వీళ్ళు సెట్ చేస్తారో తెలియదు. ముగ్గురికి ఒక అది చాలా బాగా ఆలోచించి ఇద్దరు సెట్ చేశారండి నాకు అనిపించింది. ఎందుకంటే ముగ్గురు క్రౌడ్ పుల్లింగ్ వాళ్ళు ముగ్గురు చాలా బాగా అంటే యాక్ట్ చేయగలరు, క్యారెక్టర్ లో లీనమైపోయేటువంటి. ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే దిస్ ఇస్ లైక్ బిట్వీన్ అ సీన్. లైక్
like there are moments in like ఇప్పుడు ట్రైలర్ లో కానీ సినిమాలో కానీ there are moments where you really feel these are real people, the warmth and the connection, no, అది owning each other, no, ఇంపార్టెంట్ కూడా నిజంగా. అది అలా రావడం చాలా కష్టం. నేను చెప్తున్నాను కదా, ఒక అమ్మాయి అబ్బాయి రొమాన్స్ చూపించడం అనేది ఈజీ బికాస్ దట్స్ వెరీ రిలేటబుల్ టు ద సొసైటీ. బట్ విమెన్ కనెక్షన్ అన్నది చాలా లైక్ అందరూ ఇప్పుడు సినిమాలో 3 లేడీస్ అంటుంటే వాళ్ళు ముగ్గురికి ఈగో ఇష్యూస్, యాటిట్యూడ్ ఇష్యూస్, గొడవలు అనుకుంటారు కదా. దట్స్ నాట్ ద కేస్. అది తెలీదు. ఫస్ట్ ప్రొడ్యూసర్ ని అదే అడుగుతారు, ముగ్గురు లేడీస్ అంటే ఫుల్ ఇష్యూస్ వస్తుంది కదా అని. అంటే ఏ రోజు ఒక్క రోజు కూడా రాలేదండి ఒక్క విషయంలో కూడా? 3 of us were one team and they were అయితే వీళ్ళ ముగ్గురు వల్ల వచ్చాయా మీకు ఇష్యూస్? Okay. Because we were traveling, so we've all like had, you know, we've gone through our best and worst over that time we shot. So we instantly, like, we were together very quickly. So I think that really helped. అండ్ అనుపమ గారు మీరు కూడా 3 లాంగ్వేజెస్ లో చేస్తూ ఉన్నారు. అంటే ఇట్లా తెలుగు 4 లాంగ్వేజ్ ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే ఇన్ని లాంగ్వేజెస్ ని బ్యాలెన్స్ చేయడము, ఎక్కడికక్కడ మీరు మా అమ్మాయే అనిపించుకునేలాగా చేస్తూ ఉన్నారు. ఎలా అది పాసిబుల్? చెప్పి నాకు తెలుగు అన్నది లైక్ నా మదర్ టంగ్ లాగే, లైక్ నా ఊర్లాగే అయిపోయింది. బికాస్ 10 years నుంచి నేను చాలా ఎక్కువ సినిమాలు చేసినది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. అండ్ మలయాళం ఫీల్స్ లైక్ మలయాళం ఇస్ హోమ్ and this feels like home, and Tamil is also like very relatable. చిన్నప్పటి నుంచి తమిళ సినిమాస్ చూస్తూ అలా పెరిగాం. So that is also, so now it's not a point where I feel like language is any barrier, so that is very comforting. Like the moment we know a language, things become really simple. So Praveen, like Pavam, she was saying, no, like I can relate to that. నాకు నా ఫస్ట్ సినిమాలో ఒక్కొక్క లైన్ ఉండే ఆలో వరసే కదా అని చెప్తాను నేను. ఆ లైన్ కోసం నేను ఎంటైర్ నైట్ ఐ వాస్ అవేక్ బికాజ్ ఐ వాస్ సో యాంగ్షియస్. అక్కడ నుంచి ఫస్ట్ డైలాగ్ అది నా ఫస్ట్ డైలాగ్ సినిమాలో షూట్ చేసి. మరి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అది సెకండ్ ఆర్ థర్డ్ డైలాగ్ గుర్తులేదు. ఇప్పుడు గుర్తుందా అండి ఆ డైలాగ్? ఆ డైలాగ్ గుర్తుంది. ఒకసారి మా కోసం చెప్తారు కానీ లాస్ట్ లో చెప్తారు. అంటే అది చాలా గుర్తు పెట్టుకున్న డైలాగ్ మిమ్మల్ని, ఎస్పెషల్లీ దాంతో మిమ్మల్ని చాలా ఓన్ చేసేసుకున్న డైలాగ్. అది పెద్ద అదృష్టం. I said one dialogue in one of my first films and that became viral. Even now, yeah. Even still also. Say it. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. అప్పుడు మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టార్డమ్? అది నాకు తెలుసు, కానీ నా కాన్సన్ట్రేషన్ వాజ్ ఓన్లీ ఆన్ ద లైన్స్. యూనో ఏదో people thought I was giving like some special dialect or something. It's like Mallu accent that came. It's like nothing that I did knowing. So Trivikram garu, he just made me dub. So that's how I started dubbing in Telugu, my first film. So డైరెక్టర్ ప్రవీణ్ గారు, అంటే మీరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, అంటే సినిమా స్టోరీస్ మారిపోయాయి, అంటే విజువలైజేషన్ మారిపోతుంది, కోట్ల క్లబ్బుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఒక మైల్ స్టోన్ సెట్ చేస్తూ ఉన్నారు. చాలా లాంగ్వేజ్ పీపుల్, అంటే ఓటీటీస్ వచ్చిన తర్వాత ఇంక లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు, కంటెంట్ బాగుంటే ఆదరిస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఇలాంటి స్టోరీతో మీరు వస్తూ ఉన్నారు కదా, అంటే ఇప్పుడున్న దానికి ఇది ఎంతవరకు యాప్ట్ అని మీరు అనుకుంటున్నారు? చాలా అంటే అంటే ఛాలెంజ్ అనేమి అనిపించలేదు? డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం. అంటే ఈ పరదా అనే కల్చర్ మన తెలుగులో ఎక్కడ లేదు. ఫస్ట్లీ కథ చెప్పినప్పుడు కూడా ఈ కల్చర్ ఎక్కడ లేదు. అంటే బట్ వీ హ్యాడ్ ఎ వెరీ ఫిక్షనల్ విలేజ్ అండ్ ఈ సినిమా మొత్తం అంతా కల్పితం. అంతా కల్పితం. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రాసుకున్న స్టోరీ కాదు. అంటే ఈ ఒక స్పెసిఫిక్ థింగ్ ఇన్స్పైర్ చేస్తుంది సినిమా చూసాక తెలుస్తుంది కదా. ఇంకా మీరు సినిమా చూసాకే తెలుసుకోవాలి. సో ట్రైలర్ లో కూడా మేము ఏం చెప్పలే స్టోరీ. సో ఇట్స్ లైక్ అంటే చేత ఫైట్ చేయించారు అంతే. ఆవిడకి 2 సపోర్టర్స్ ఇచ్చారు, 2 బల్లెం లాగా. ఇది పరదా తొలగించారా లేదా లాస్ట్ కైనా చూపిస్తారా? ఏం చేశారు చెప్పండి. సినిమా చూడాలి. అందులో కనిపిస్తున్న పావురం లాగా మా అనుపమ గారిని ఇలా ఫ్యూ మోర్ డేస్ వెయిట్ చేయాలంటే తప్పదు. అయితే August 22 అంటే చిరంజీవి గారి బర్త్డే కదా, ఏంటి మరి ఎలా కలిసి వస్తుందని మీరు అనుకుంటున్నారు? సో చిరంజీవి గారితో అంటే నా సినిమా బండి ఫస్ట్ సినిమా, ఐ హ్యాడ్ ఏ లైక్ మూమెంట్ విత్ చిరంజీవి గారు. దట్ వాజ్ లైక్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో లైక్ ఐ హ్యాడ్ అన్ ఆనర్ ఆఫ్ టేకింగ్ అన్ అవార్డ్ ఫర్ సినిమా బండి. అప్పుడు చిరంజీవి గారు అక్కడే ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నారు, అతని కాల్ పట్టుకొని ఐ వెంట్ టు ద స్టేజ్ అనమాట. అంటే తెలుగు అప్పుడు అంటే చిరంజీవి గారు అనేవారు అనమాట, మన తెలుగు సినిమాలో వేరే రాష్ట్రంలో
లైక్ ఇంకా లైక్ రావాలి, Exposure ఎక్స్పోజర్ ఉండాలి ఉండాలి. వాళ్ళకు సో దట్ వాస్ ద ఫస్ట్ తెలుగు ఫిల్మ్ విచ్ వాస్ గాట్ అవార్డెడ్ సినిమా బండి హోయిఫీలో. అది జీరో బడ్జెట్ కదా? జీరో కాదండి, కొంచెం అంటే ఏదో అన్న కొద్దిగా బడ్జెట్, కొద్దిగా బడ్జెట్. యా సో యా దట్ వాజ్ గ్రేట్. అంటే చిరంజీవి గారు బర్త్డే రోజు రిలీజ్ చేయడం అంటే ఇట్ వాజ్ అందరూ ఫ్యాన్సే కదా. ఆబ్వియస్లీ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా అంటే మంచి రోజు రిలీజ్ చేస్తున్నాము, మంచి సినిమా డెఫినెట్లీ. చిరంజీవి గారు కూడా చూడాలని నేను అండ్ ఐ విష్ చిరంజీవి గారు చూసి ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని నేను డెఫినెట్ గా మేము కూడా కోరుకుంటున్నాము సార్ చూడాలని చెప్పి. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీరు చెప్పండి, అంటే ప్రవీణ్ గారు మీ దగ్గరకు వచ్చి ఇది చెప్పినప్పుడు, అంటే ఇప్పటి వరకు ఇదే మీరు మెయిన్ ప్రొడ్యూసర్ గా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా, అంటే జనరల్ గా ప్రొడ్యూసర్స్ ఆలోచించే యాంగిల్ వేరు ఉంటుంది, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే హీరోయిజము అది ఇది ఇది ఇది. మీరు అట్లా ఎప్పుడు అనుకోలేదా? అంటే మీరు కో ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కి సంబంధించిన ఇంపాక్ట్ ఏమి ఈ సినిమా పైన కనిపించలేదా? అంటే ఈ కథ నేను ప్రవీణ్ అనుకున్నప్పుడు నాకు ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా కనిపించాయి నాకు. ఇదే ఆర్ట్ ఫిల్మ్ కాదు ఫర్ షూర్. సో ఇందులో అనుపమ కానీ, దర్శన కానీ, సంగీత గారు కానీ, వీళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ, మూవీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఆర్క్ కానీ టువర్డ్స్ ఎండ్ కానీ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్. సో నాకు ఎక్కడ అది నాకు అనిపించలేదు. కంటెంట్ వైజ్ చాలా కొత్తగా అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఆడియన్స్ కొత్తగా ఉంటే చూస్తున్నారు. సో డెఫినెట్లీ పర్దా విల్ వర్క్స్. అండ్ మనం ఇదేదో చూసి ఇదేదో ఆర్ట్ సినిమా అంటే ముగ్గురు అమ్మాయిలు చూసి ఇదేదో ఆర్ట్ సినిమా ఓకే కంటెంట్ చూసి కదా, పరదా చూసి అంటే మీరు ఏదో సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ గా రాబోతోందా? జనరల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు అరుంధతి లాంటి సినిమా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అయ్యింది, ఓ బేబీ బ్లాక్ బస్టర్ అయింది. అంటే దెర్ ఆర్ ఫిలిమ్స్ మన తెలుగు సినిమా మన జనరల్గా తెలుగు వాళ్ళు ఏదైనా ఎంకరేజ్ చేస్తారు. ఎనీ గుడ్ కంటెంట్ వస్తే ఇంకా దాన్ని ఎలాగైనా లేపుతారు అనమాట. సో దట్ వాజ్ ఆర్ కాన్ఫిడెన్స్. అంటే ఇది మేము డబ్బులు వచ్చే సినిమానే అని తీసాం బేసికల్లీ. అంటే మేజర్గా కథ నుంచే దిస్ ఈజ్ ఎ వెరీ కమర్షియల్ ఫిలిం, మాకు చాలా చాలా కమర్షియల్ ఫిలిం ఇది. సో అందుకే కదా అనుపమ లాంటి స్టార్ వచ్చారు, దర్శన లాంటి స్టార్ వచ్చారు, సంగీత అంటే ముగ్గురు స్టార్స్. అంటే ఇట్స్ లైక్ ముగ్గురు స్టార్స్ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేయడం. అండ్ దట్ వాజ్ ఎ వెరీ బూస్ట్ ఫర్ నాకు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఇట్స్ వెరీ బిగ్ బూస్ట్ ఫర్ అస్. అంటే క్రౌడ్ శక్తి కెమెరా సినిమాటోగ్రాఫర్ కూడా అంటే లేడీ క్రూ ఉన్నారు కదా, సో ఖచ్చితంగా కలిసి వస్తుంది లేండి. అవును, ఎందుకు అలాగా? అంటే ఇది కోఇన్సిడెంట్ అలా అయ్యిందా లేకపోతే సో మృదుల్ గురించి నాకు ఇంతకుముందే తెలుసు, వేరే ఫిల్మ్ కూడా మనం అనుకున్నాం ఒకసారి. సో ఈ సినిమా తను బాగా హ్యాండిల్ చేయగలది అనిపించి మృదుల్ని తీసుకోవడం జరిగింది. ఓకే, కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత, తను అమ్మాయి, అండ్ స్టోరీ పూజిత, వన్ మోర్ పూజిత. సో కేపీ. సో ఉన్నారు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే, వెరీ నైస్. సెట్స్ లో లైక్ చాలా తక్కువ. అవునవును, నిజమే. హీరోయిన్ ఏవో పక్కన ఉండేటువంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కాకుండా ఇలా క్రూలో ఉండటం అనేది చాలా మేజర్. అంటే దీని తర్వాత విమెన్ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ ఇలాగ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ మీ ఈ మూవీ గురించి ఫైనల్గా ఏం చెప్తారు? అనుపమ గారు మీరేం చెప్తారు మెయిన్గా? August 22nd చాలా లైక్ లక్కీ డేట్ అనమాట, చిరంజీవి గారి బర్త్డే. సో వీ హోప్ లైక్ అందరూ వెళ్ళి సినిమా చూస్తారని అనుకుంటున్నారు. అండ్ వాట్ లైక్ ఇట్ విల్ బి లైక్ ఇట్ విల్ బి వర్త్ టు వాచ్ అ ఫిల్మ్ లైక్ దిస్ అని. అండ్ ఖచ్చితంగా ఇది దిస్ ఇస్ వర్త్ అ వాచ్ అండి, అది నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ August 22nd మీరు మిస్ అయితే మీరు సెకండ్ డే వ్యూవర్ అవుతారు, ఖచ్చితంగా మిస్ అవరు ఫిల్మ్. ఇది కొత్త రకమైన పబ్లిసిటీ, అసలు ఇది కొత్త రకం. వ్యూవర్ కి వేరే డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో వ్యూవర్, లేకపోతే సెకండ్ డే థర్డ్ డే వ్యూవర్ అయిపోతారు, అంతే. దేర్ ఇస్ నో డిఫరెన్స్ విత్ దట్. సూపర్ అసలు. అంటే ఎప్పుడైనా చూడొచ్చు అనుకునే వాళ్ళందరికీ లేదు ఫస్ట్ డే చూసిందే అది మజా అని చెప్పి వాళ్ళొకసారి గుర్తు చేశారు మీరు చాలా కాలం తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ఒక మంచి సక్సెస్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా 10TV కోరుకుంటోంది. అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10TV.